హలో బ్రేక్ ను చూస్తున్నాం. ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని అసమిత వర్గం నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్ ఒంటెత్తు పోకడలను అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ను మార్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఆమె తరపున ప్రచారం చేయబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వద్దు అంటూ గార్ల బయ్యారం సొసైటీ చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి, తుర్కా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డివి, డైరెక్టర్లు, పలువురు సర్పంచ్లు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు టికెట్ ఇవ్వదని, లేదంటే తామే ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అధిష్టానానికి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని అసమ్మతి వర్గం నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్ ఒంటెత్తు పోకడకు అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ను మార్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఆమె తరపున ప్రచారం చేయబోమని తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ బీఫామ్ ఇవ్వద్దంటూ అసమ్మతి నేతలు చేస్తున్నటువంటి సమావేశాలు అంటే 2 రోజులకు ఒకసారి ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గంలో అయితే జరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇదే విషయమై గతంలో హరీష్ రావు కావచ్చు, అదే ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర అనేక మార్లు ఈ యొక్క సమస్యను అయితే వీరిని కూర్చోబెట్టి వీరి మధ్య ఉన్నటువంటి అసమ్మతిని పోగొట్టేందుకు ప్రయత్నించారు, కానీ అదైతే ఫలించినట్లుగా అయితే ఫలించలేదని చెప్పొచ్చు. అయితే ఇలా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వ్యతిరేకంగా అసమ్మతి వరుసగా సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం గార్లలో ఈ అసమ్మతి నేతలందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ రోజు బయ్యారంలో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా అయితే మనకు సమావేశం కూడా ఉంది. అయితే గతంలో ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అనేక మంది, అంటే ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ దామాలపాటి వెంకటేశ్వర్లు కావచ్చు, ఆయనతోటి పాటు మరికొంతమంది నాయకులు అయితే ఎమ్మెల్యే హరిప్రియకు సీట్ ఇస్తే మీ పనిచేసేది లేదని వీరైతే కరాఖండిగా చెప్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అంటే హరిప్రియకు బదులుగా అక్కడ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, లేదంటే మహబాద్ జెడ్పీటీసీగా ఉన్నటువంటి బిందుకి, లేదు అంటే కొంతమంది పేర్లను వీరు సజెస్ట్ చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఇల్లందులో ఉన్నటువంటి అసమ్మతి సెగ అనేది అంటే అధినాయకత్వం ఎంతగా ప్రయత్నించినా అయితే చల్లారలా లేదనిపిస్తుంది. వీరందరూ కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే హరిప్రియకు అయితే సీట్ ఇస్తే మేము పని చేయబోమని, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలకైనా సిద్ధంగా ఉంటామనేది వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వరుణ్. Thank you, Naveen, for the updates.